శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుష్కరుడు చెప్పెను. ఇప్పుడు ప్రేతశుద్ధి సూతికాశుద్ధులను గురించి చెప్పెదను. సపిండులలో మూలపురుషుడు మొదలు 7వ తరం వరకు ఉన్న వారిలో మరణ అశౌచము 10 దినములు, జనన అశౌచం కూడా అంతే. పరశురామ, ఇది బ్రాహ్మణుల విషయాన చెప్పిన అశౌచం. క్షత్రియులకు 11 రోజులు, వైశ్యులకు 15 రోజులు, శూద్రులకు 1 మాసం అశౌచం. శూద్రులకు చెప్పిన ఈ అశౌచం అనులోమజనుకి స్వామి ఎన్ని దినముల అశౌచం పాటించనో సేవకులకు కూడా అన్ని దినములే. జనన అశౌచం క్షత్రియ వైశ్య శూద్రులకు కూడా 10 దినాలే. పరశురామ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు ఈ విధంగానే శుద్ధి అగును. కొందరి మతం నా వైశ్య శూద్రులకు జననాశౌచము 15 దినములు. బాలకుడు దంతోత్పత్తికి పూర్వమే మరణిస్తే జనన అశౌచమునకు సజ్జశుద్ధి కలుగును. దంతములు వచ్చిన తరువాత చూడాకరణానికి పూర్వం మరణిస్తే ఏకరాత్రా శౌచము, యజ్ఞోపవీత ధారణానికి పూర్వమైతే త్రిరాత్రా శౌచము, అనంతరం దశరాత్రా శౌచం. 3 సంవత్సరాల లోపు బాలుడు మరణిస్తే శూద్రునికి 5 దినాల తర్వాత అశౌచ నివృత్తి. 3 సంవత్సరాల పిమ్మట అయితే 11 దినముల తర్వాతనో, 6 వర్షములు దాటిన తర్వాత అయితే 1 మాసం తర్వాత నివృత్తమగను. చూడాకర్మ జరగని కన్య మరణించినప్పుడు 1 రాత్రి మరణాశౌచం మగను. చూడాకర్మ జరిగిన పిమ్మటైతే బంధువులకు 3 దినముల పిమ్మట శుద్ధి అగును. వివాహిత స్త్రీల మరణాశౌచం పితృకులం వారికి ఉండదు. తండ్రి ఇంటిలో పుత్రిక బిడ్డను కన్నచో ఆ జాతా శౌచం 1 రాత్రి మాత్రమే ఉండను. ఆ స్త్రీ మాత్రం 10 రోజుల తర్వాత శుద్ధురాలగును. వివాహిత కన్య పితృగృహాన మరణిస్తే పితృకులం వారికి అశౌచం 3 రాత్రులుండును. సమాన అశౌచానికి ముందు శుద్ధి చేసుకోవాలి, అసమాన అశౌచానికి అనంతరం చేసుకోవాలని ధర్మరాజు చెప్పారు. దేశాంతరంలో ఉన్నవాడు జాతమరణ అశౌచాలను వింటే 10 రోజుల్లో మిగిలిన రోజులకు మాత్రమే అశౌచం పట్టాలి. 10 రోజుల తర్వాత వింటే 3 రోజులు పట్టాలి. సంవత్సరం దాటిన తర్వాత వింటే స్నానం మాత్రం చే శుద్ధుడగను. మాతామహుడు కానీ ఆచార్యుడు కానీ మరణిస్తే 3 రాత్రుల అశౌచం. పరశురామ, గర్భస్రావం ఎన్నవ మాసంన జరిగినదో అన్ని రాత్రులు గడిచిన పిమ్మట స్త్రీకి శుద్ధి అగను. సపిండ బ్రాహ్మణ కులమందు మరణాశౌచం వస్తే అందరికీ 10 రోజుల్లో శుద్ధి. క్షత్రియులకు 11 రోజులకు, వైశ్యునికి 15 రోజుల్లో, శూద్రునికి 1 మాసమునకు శుద్ధి. శ్రాద్ధం నందు ఉచ్ఛిష్ట సమీపాన వేదిని ఏర్పరిచి దాని సంస్కారం చేసి దానిపై కుశలుపరిచి కుశములపై పిండ ప్రదానం చెయ్యాలి. ఆ సమయాన ఏకాగ్రచిత్తుడై పితరుల నామగోత్రాలు చెబుతూ పిండ ప్రదానం చెయ్యాలి. బ్రాహ్మణులు భుజించిన తర్వాత వారికి ధనం ఇచ్చి సత్కరించి పూజించి నామగోత్రోచ్చారణ పూర్వకంగా అక్షత సహిత జలం విడవాలి. 4 అంగుళాల వెడల్పు అంతే లోతుగల జానెడు గొయ్యి తవ్వి అచట 3 వికర్షవులు తయారు చేసి వాటి దగ్గర 3 అగ్నులు ప్రజ్వలింప చెయ్యాలి. వాటి అన్నింటి యందు 3 లేదా 4 హోమాలు చెయ్యాలి. పిదపాచట వెనుకటి వల్లనే వేరువేరుగా పిండాలు ఇయ్యాలి. పిండములను అన్నము, పెరుగు, తేనె, మినుములు వీటితో చెయ్యాలి. సంవత్సరం మధ్య అధిక మాసం వస్తే దానికి 1 పిండము అధికంగా చెయ్యాలి. లేదా 12 మాసముల మాసిక శ్రాద్ధములన్నీ 12వ రోజే పూర్తి చెయ్యాలి. ఆ సంవత్సరమందు అధిక మాసం రానున్నచో ద్వాదశాహ శ్రాద్ధ దినం నందే ఆ మాసం కొరకై 1 పిండం అధికంగా ఇవ్వాలి. సంవత్సరం పూర్తి అయిన పిమ్మట శ్రాద్ధమును సామాన్య శ్రాద్ధం వలె చెయ్యాలి. సపిండీకరణ శ్రాద్ధమందు ప్రేతకు పిండం వేరుగా ఇచ్చి పెదప 3 తరముల పితరులకు 3 పిండములు వేరువేరుగా ఇవ్వాలి. ఈ విధంగా 4 పిండములను ఏకాగ్రతతో ఇవ్వాలి. పరశురామ, పిండముల పూజ చేసి దానం చేసి పృథివీతే పాత్రం ఏ సమానాహ ఇత్యాది మంత్రం పఠిస్తూ యథోచిత కర్మ చేసి ప్రేతపిండమును 3 భాగములు చేసి వాటిని వరుసగా పితృ, పితామహ, ప్రపితామహాపిండములందు కలపాలి. అంతకుముందు ప్రేతార్ఘ్య పాత్రలను పిత్రాజర్ఘ పాత్రలతో కలిపివేయాలి. ఈ 2 పనులు వేరువేరుగా చేయటం మంచిది. శూద్రునికి ఈ శ్రాద్ధకర్మ మంత్రరహితంగా శ్రాద్ధం చెయ్యాలి. స్త్రీల సపిండీకరణం ఆ సమయమందు ఈ విధంగానే చెయ్యాలి. పితృదేవతలకు ప్రతి సంవత్సరం శ్రాద్ధం చెయ్యాలి. ప్రేతకు మాత్రం స్నానోదక కుంభదానం 1 సంవత్సరం పాటు చెయ్యాలి. వర్షాకాలమందు గంగానదిలోని ఇసుక లెక్క పెట్టవచ్చునేమో కానీ అతీతులకు పితరులను లెక్కపెట్ట సఖ్యం కాదు.
కాలం నిరంతర గమనశీలం. స్థిరత్వం అనున్నది కాలం నందు ఎన్నడూ ఉండదు. అందుకే కర్మలు తప్పక చెయ్యాలి. మరణించిన వాడు దేవత్వం పొంది ఉన్నను నరకంలో శ్రాద్ధం నచ్చటనే తప్పక పొందను. మరణించిన వాని గురించి ఏడ్చేవాడు తనకు కానీ మరణించిన వానికి కానీ ఉపకారం చేసిన వాడు కాజాలడు. పర్వతం నుండి దుమికి అగ్నిలో పడి ఉరివేసుకొని నీటిలో పడి ఆత్మహత్య చేసుకున్న వారి మరణాశౌచం బంధువులకు తగలదు. పిడుగుపడి కానీ యుద్ధంలో శస్త్రఘాతం వలన కానీ మరణించిన వారి వల్ల కూడా మరణాశౌచం ఉండదు. యతులకు యజ్ఞదీక్షితులకు రాజాజ్ఞా పాలకులకు అశౌచం ఉండదు. వీరు శవయాత్రలో వెళ్తే స్నానం చేసి శుద్ధులగుదురు. మైథునం తర్వాత జ్వలిస్తున్న శవం యొక్క ధూమం తగిలిన వెంటనే స్నానం చెయ్యాలి. మరణించిన బ్రాహ్మణుని శూద్రుని చేత మోయించకూడదు. అట్లే శూద్రుని బ్రాహ్మణుని చేత మోయించకూడదు. అట్లు చేయుటచే ఇద్దరికీ దోషం. అనాథ బ్రాహ్మణ శవాన్ని చూసి అంత్యేష్టికి తీసుకుని వెళ్ళినవాడు స్వర్గమును పొందును. అనాథ ప్రేత సంస్కారార్థమై కాష్టమిచ్చువాడు యుద్ధమందు విజయం పొందును. శవాన్ని చితిపై ఉంచి దహించి బంధువుల చితికి అపసవ్యంగా పరిక్రమణం చేసి సచేల స్నానం చేసి ప్రేత నిమిత్తం 3 పర్యాయాలు జలాంజలి ఇవ్వాలి. గృహద్వారం నందు మొదట రాతిపై పాదంలోంచి అగ్నిలో అక్షతలు వేసి వేకపాకులు నమిలి ఇంటిలో ప్రవేశించాలి. అందరికీ దూరంగా చాప వేసుకుని నిద్రించాలి. ఆ కుటుంబంలోని వారు ఆ రోజున కొన్న ఆహారాన్ని స్వల్పంగా భుజించాలి. 10 రోజుల వరకు రోజుకు ఒక్కొక్కటి చొప్పున పిండం ఇయ్యాలి. 10వ రోజున ఒక పిండంనిచ్చిన తర్వాత క్షౌరము చేయించుకొనుటచే పరిశుద్ధుడగును. 10వ రోజున ఆవాలను తిల్లలను శరీరానికి పూసుకొని నీటిలో మునిగి స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. దంతోత్పత్తికి పూర్వమే మరణించిన బాలునికి గర్భస్రావంచే పోయిన శిశువుకి దహన సంస్కార జలాంజలులు ఉండవు. శవదహనానంతరం 4వ రోజున అస్థి సంచయం చెయ్యాలి. అస్థి సంచయం తర్వాత అంగస్పర్శ విహితం. శ్రావాది అశౌచం. పుష్కరుడు చెప్పెను. మన్వాది ఋషులు చెప్పిన విధంగా గర్భస్రావ అశౌచం గురించి చెప్పెదను. 4వ మాసం వరకు జరిగిన గర్భస్రావం నందు పంచమ షష్ఠ మాసంలందు జరిగిన గర్భపాతం నందు మాసంలో ఎన్నయో అన్ని రాత్రులు స్త్రీకి అశౌచం లేదా 3 రోజులు మాత్రమే అశౌచం. 7వ మాసం నుండి దశరాత్ర శౌచం. క్షత్రియునికి 4 రాత్రులు, వైశ్యునికి 5 రాత్రులు, శూద్రునికి 8 దినములు అశౌచం. 7 మాసముల కంటే అధికమైతే అందరికీ 11 దినములు అశుద్ధి. ఈ అశౌచం స్త్రీలకు మాత్రమే. తండ్రికి స్నానమాత్రం చేతనే శుద్ధి. సపిండులకు 6 మాసముల వరకు అశౌచం లేదు. సప్తమాష్టమ మాసంలందు 3 రాత్రులు అశౌచం. దంతజననం లోపల మృత్యువైతే సపిండులకు సజ్జశౌచం. చూడాకరణం లోపల 1 రాత్రి, ఉపనయనం లోపల రాత్రి త్రయము, అది దాటిన దశరాత్రము. దంతములు రాకుండా మృతుడైనచో తల్లిదండ్రులకు 3 రాత్రులు, చూడాకరణమునకు పూర్వం మృత్యువు కలిగితే 3 రాత్రులే. 3 సంవత్సరాల లోపు బ్రాహ్మణ బాలుడు మృతుడైతే సపిండులకు 1 రాత్రి అశౌచం. క్షత్రియ బాలకుడు మరణిస్తే సపిండులకు 2 రోజులు, వైశ్యులకు 3 రోజులు, శూద్రులకు 5 రోజులు అశౌచం. బ్రాహ్మణులకు 3 రోజులు అశౌచం చెప్పిన చోట శూద్రులకు 11 రోజులు, క్షత్రియులకు 6 రోజులు, వైశ్యులకు 9 రోజులు అశౌచం. 2 సంవత్సరాల బాలునికి అగ్ని సంస్కారం లేదు. వాణ్ణి భూమిలో పాతిపెట్టాలి. అతనికి ఉదక క్రియ కూడా ఉండదు. లేదా నామకరణం చేసిన వాడు జాతదంతుడైతే అగ్ని సంస్కార ఉదక దానములు చెయ్యాలి. ఉపనయనానంతరం మరణిస్తే 10 రోజులు అశౌచం. అగ్నిహోత్రం చేయుచు వేదాధ్యయనం చేయు బ్రాహ్మణునికి 1 దినం నందే శుద్ధి. అతని కంటే హీనునికి 3 దినములు, హీనతరునికి 5 రాత్రులు. అశౌచానంతరం శుద్ధుడగును. పేరుకు బ్రాహ్మణుడు అనబడువాడు 10 రోజులకు శుద్ధుడగును. సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు 7 దినాల్లోనే శుద్ధుడగును. గుణవంతుడైన క్షత్రియుడు 9 దినాల్లో, వైశ్యుడు 10 దినాల్లో, శూద్రుడు 20 దినాల్లో శుద్ధుడగును. సాధారణకు బ్రాహ్మణుడు 10 దినములలోనూ, క్షత్రియుడు 12 దినాలలోనూ, వైశ్యుడు 15 దినాల్లోనూ, శూద్రుడు మాసానికి శుద్ధుడగును. గుణాధిక్యం ఉన్నచో 10 రోజులు అశౌచం 3 రోజులు, 3 రోజులు అశౌచం 1 రోజు, 1 రోజు అశౌచం తాత్కాలికంగా తొలగిపోవును. ఈ విధంగానే అంతటను ఊహించాలి. దాసులు, శిష్యులు, భృత్యులు మొదలగు వారు తమ స్వామి లేదా గురువుతో కలిసి నివసించినప్పుడు ఆ స్వామి లేదా గురువు మరణిస్తే వారందరికీ కుటుంబంలోని వారితో సమంగా అశౌచమండును. అగ్నిహోత్రం చేసుకున్న వానికి సపిండ మృత్యువు జరిగిన వెంటనే అశౌచం తగులును. అగ్నిహోత్రానుష్ఠానం చెయ్యవానికి మాత్రం మృతునకు దహన సంస్కారం జరిగిన తర్వాతనే అశౌచం ప్రాప్తించును. అన్ని వర్ణముల వారికి 3వ వంతు అశౌచ సమయం గడిచిన పిమ్మట శారీరక స్పర్శాధికారం ఉండును.
ఈ నియమాన్ని బట్టి బ్రాహ్మణాదులు వరుసగా 3, 4, 5, 10 రోజుల తర్వాత స్పర్శార్హులు అగుదురు. బ్రాహ్మణాదుల అస్థి సంచయం వరుసగా 4, 5, 7, 9 ఈ దినములందు చెయ్యాలి. వివాహం కాని కన్య మరణించినప్పుడు బాంధవులకు 1 రోజు, వివాహిత అయితే 3 రోజులు అశౌచం. వివాహితైన పుత్రిక కానీ సోదరి కానీ మరణిస్తే 2 దినముల 1 రాత్రి అశౌచం. అవివాహితులకు తండ్రి గోత్రమే గోత్రం, వివాహితులకు భర్తృ గోత్రం. వివాహమైన పుత్రికి జలదానం చేయాల్సిన విధి భర్తకు తండ్రికి కూడా ఉండును. 10 దినాల పిమ్మట చూడాకరణానికి ముందు కన్య మరణిస్తే మాతాపితరులకు 3 దినముల అశౌచం, ఇతర బంధువులకు తాత్కాలిక అశౌచం. చూడాకరణ అనంతరం వివాహాత్ పూర్వం బంధువులకు 1 రోజు అశౌచం. వాగ్దాన అనంతరం వివాహాత్ పూర్వమైతే 3 రోజుల అశౌచం. పిదప ఆ కన్య భ్రాతృపుత్రులకు 2 రోజుల 1 రాత్రి అశౌచం. అన్యసపిండులకు మాత్రం తాత్కాలిక శుద్ధి. సజాతీయులతో జన్మమరణాలందు కలిసి ఉంటే బ్రాహ్మణునికి 10 రోజుల్లో శుద్ధి. క్షత్రియ వైశ్య శూద్రులతో కలిసి ఉంటే వరుసగా 6, 3, 1 రోజులలో శుద్ధి. ఓం శాంతి శాంతి శాంతి.